దీన్ని ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ అంటాం. సో స్టూడెంట్ కొన్ని బిహేవియర్స్ ఉంటాయా అంటే స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, అలా స్టూడెంట్ కొన్ని బిహేవియర్స్ ఉంటాయా. ఆ బిహేవియర్స్ మనం యాట్రిబ్యూట్స్ అంటాం. ఓకేనా? అవి ఇలా సర్కిల్ ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట. వీటిని యాట్రిబ్యూట్స్ అంటాం. ఇప్పుడు వాళ్ళకి ముఖ్యంగా రాసుకోవాలి. అంటే వాడి రోల్ నెంబర్ కానీ, నేమ్ కానీ, మార్క్స్ కానీ, ఇవి వాడి యొక్క యాట్రిబ్యూట్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాకల్టీ యాట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్తారు? ఫ్యాకల్టీ యొక్క బిహేవియర్ ఏంటమ్మా? వాళ్ళ నేమ్, శాలరీ, నెక్స్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు అర్థమైందా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో? ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉండే బిహేవియర్ కానీ ప్రాపర్టీస్ని కానీ మనం యాట్రిబ్యూట్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ యాట్రిబ్యూట్స్ స్టూడెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు నార్మల్గా ఇది ఏమి లేదు. ఇక్కడ నార్మల్గా యాట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్తారు స్టూడెంట్కి? వాడి యొక్క నేమ్, రోల్ నెంబర్, మార్క్స్, సబ్జెక్ట్ ఇవన్నీ కదా. సో వాడు ఏం చెప్పాడు? ఇది స్టూడెంట్ టేబుల్ అంట. ఆ స్టూడెంట్కి కొన్ని బిహేవియర్స్ ఉన్నాయంట, వాటిని యాట్రిబ్యూట్స్ అంటాం. ఆ యాట్రిబ్యూట్స్ ఏంటి? వాడి యొక్క రోల్ నెంబర్, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఏజ్. అర్థమైందా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో? ఇది స్టూడెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? స్టూడెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అని. ఓకేనా? యాట్రిబ్యూట్స్ అంటే చూడండి, యాట్రిబ్యూట్స్ ఆర్ ది ప్రాపర్టీస్ దట్ డిఫైన్ ఇన్ ఏ రిలేషన్. అంటే ఒక టేబుల్లో ఏవైతే ప్రాపర్టీస్ చెప్పామో, ఒకవేళ స్టూడెంట్ టేబుల్ కాబట్టి వాడి యొక్క రోల్ నెంబర్, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఏజ్ ఉంటుంది. ఒకవేళ ఫ్యాకల్టీ అయితే ఈ టేబుల్ స్టూడెంట్ కాబట్టి దీని యాట్రిబ్యూట్స్ ఇవ్వమ్మా. ఫ్యాకల్టీ అయితే ఏముంటుంది దీని యాట్రిబ్యూట్స్? చెప్పండి. నేమ్, జాబ్, శాలరీ, సబ్జెక్ట్, ఇవే కదా. సో అర్థమైంది యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో? యాట్రిబ్యూట్స్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ అన్నమాట. చూడండి, యాట్రిబ్యూట్స్ ఆర్ ది ప్రాపర్టీస్ దట్ డిఫైన్ ఏ రిలేషన్ అంటే టేబుల్. ఇక్కడ ఇది రిలేషన్ అని అనొచ్చు లేదా టేబుల్ అనొచ్చు. ఎందుకంటే పైన చూసారా, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిలేషన్స్ ఆర్ టేబుల్స్. దీన్ని రిలేషన్ అని కూడా అనొచ్చు, మనం టేబుల్ అని కూడా అనొచ్చు. అంటే ఒక టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఈ టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి? ఇవే కదా, ఇవే కదా, రోల్ నెంబర్, నేమ్, ఇవే కదా టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్. సో ఈ టేబుల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్తారు? ఈ టేబుల్ యాట్రిబ్యూట్స్ ఏంటమ్మా? రోల్ నెంబర్, నేమ్, అడ్రస్.